తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టారు. మూడో విడతలో 3752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 36483 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. హన్మకొండలో పోలింగ్ ఏ విధంగా జరిగింది, ఎంత కౌంటింగ్ ప్రక్రియ ఎలా సాగుతుంది అనే విషయాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి రవికాంత్ హన్మకొండ నుంచి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, కౌంటింగ్ ఎలా కొనసాగుతుంది, మొత్తం ఓటింగ్ శాతం ఎంత నమోదైంది వరంగల్ జిల్లా వ్యాప్తంగా? ఎస్ కుమార్, ఒక 2-3 ఘటనలకు సంబంధించి తప్ప మిగతా అన్ని చోట్ల ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఎన్నికలు జరిగినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. పోలింగ్ శాతం కూడా మనం గమనించినట్టయితే 1 గంట వరకు విడుదలైనటువంటి అఫీషియల్ లెక్కల ప్రకారం మనం చూసినట్టయితే వరంగల్ జిల్లాలో 77.58% పోలింగ్ నమోదైంది. హన్మకొండ జిల్లా 1% పోలింగ్ నమోదైంది. జనగామ జిల్లాలో 83.27% పోలింగ్ నమోదైంది. ఇక మహబూబాబాద్ జిల్లా మనం చూసినట్టయితే 86.91%, ములుగు జిల్లాలో 82.56% మేర పోలింగ్ అయితే నమోదైంది. మనం 1వ ఫేజ్ 2వ ఫేజ్లో చూసినట్టు ఏదైతే 1 గంట వరకు ఎవరైతే ఓటర్లు పోలింగ్ స్టేషన్లో అప్పటికే చేరుకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఆ లెక్కన మనం చూసినట్టయితే కొన్ని జిల్లాలకు సంబంధించి పోలింగ్ నమోదైనటువంటి శాతంతో పోలిస్తే 1 గంట వరకు నమోదైన శాతంతో పోలిస్తే ఆ తర్వాత ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ ఏదైతే పోలింగ్ పూర్తయ్యే వరకు సంబంధించినటువంటి పర్సంటేజ్ 5 నుంచి 6% కూడా పెరిగినటువంటి సందర్భం మనం చూసాం. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ కూడా 80% తగ్గి ఏ జిల్లాలో కూడా 1-2 విడతల్లో పోలింగ్ జరిగినటువంటి సందర్భం ఎక్కడా కనిపించలేదు. ఇవాళ కూడా 1 గంట వరకు లోపల ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. 2 గంటల తర్వాత నుంచి అయితే పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. చిన్న మండలానికి సంబంధించి ఇప్పుడు మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ములుగు జిల్లాలో ఉన్నటువంటి కన్నాయిగూడెం మండలం 11 గ్రామం ఏకగ్రీవమైనటువంటి సందర్భంలో 10 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. ఆ 10 గ్రామాలకు సంబంధించి మొదటగా కన్నాయిగూడెం మండలానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఒక క్లియర్ పిక్చర్ వచ్చి ఫలితాలు అయితే మొదటగా ఆ మండలం నుంచి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. స్పష్టంగా మనం ఉన్నటువంటి దామెర కావచ్చు, నడికూడ, అదేవిధంగా ఛాయంపేటలో 24 గ్రామాలు ఉన్నాయి. ఏదైతే నడికూడ మండలానికి సంబంధించి 16, దామెరలో 14 గ్రామాలు, ఈ విధంగా తక్కువ గ్రామాలు ఉన్నటువంటి వాటికి సంబంధించి ఓట్లు తక్కువగా ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి మనం చూసినట్టయితే మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాలకు సంబంధించి అక్కడ 400-500 ఓట్లు, కొన్ని 500 ఓట్లు, కొన్ని చోట్ల పరిస్థితుల్లో చిన్న గ్రామాలకు సంబంధించి మొదటగా తుది ఫలితం వచ్చే అటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. సంబరాలు ఎవరు జరుపుకోవద్దన్నటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ కూడా మనం చూసినట్టయితే ఇటు చెన్నారావుపేటలో మొదటి నుంచి కూడా అక్కడ ఒక ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఉంటుందన్నటువంటి అంచనాలు వేశారు. సమస్యాత్మకమైనటువంటి మండలంగా చెన్నారావుపేట మండలం ఉన్నటువంటి క్రమంలో అక్కడ ఇవాళ చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామం ఎమ్మెల్యే
దొంతి మాధవరెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత ఊరు. అక్కడ ఒక ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం, ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కొత్తగూడ మండలం పొగళ్ళపల్లి గ్రామ పంచాయతీ, చాలా పెద్ద గ్రామ పంచాయతీగా ఉంటుంది. ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా ఒక ఉద్రిక్త వాతావరణం, గొడవ పడ్డటువంటి పరిస్థితి, ఘర్షణ జరిగినటువంటి పరిస్థితి మనం చూసాము. ఓటర్లు అదేవిధంగా వీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తల మీద అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఈరియా దాడికి పాల్పడ్డట్టుగా అక్కడ దాడికి గురైన వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం మనకు కనిపించింది. ఈ రెండు ఘటనలు మినహా అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే మూడవ విడత జరిగింది. మొదటి విడతలో మనం చూసినట్టయితే ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ పరిధి అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు జరిగినప్పటికీ పెద్దగా గొడవలు జరిగినటువంటి దాఖలాలు మొదటి విడతలో కనిపించలేదు, రెండవ విడతలో కూడా కనిపించలేదు. మూడవ విడతకు వచ్చేటప్పటికి చెన్నారావుపేట మండలం చెరువు కొమ్ము తండాలో కూడా ఎన్నికలకు ఒక రోజు ముందు రెండు వర్గాలు గొడవ పడ్డటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో గాయాల పాలైన వాళ్ళను నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ఈ మూడు నాలుగు ఘటనలు మినహా పూర్తిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే కొనసాగాయి. గ్రామీణ ఓటర్లు కూడా స్పష్టంగా వాళ్ళు ఎవరి వైపు నిలబడ్డామో చెప్పే విధంగా, ఒక స్పష్టతనిచ్చే విధంగా స్పష్టంగా కనిపించింది. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని గ్రామాల్లో ఎలాంటి ప్రచారం జరిగినా వాళ్ళు ఎవరి వైపు నిలబడాలో స్పష్టంగా వాళ్ళ ఓటు ద్వారా తీర్పు చెప్పినటువంటి సందర్భం అయితే మనకు రెండు దశలో కనిపించింది. మూడవ దశలో కూడా ప్రజలు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు. వాళ్ళు ఎవరికైతే ఓటు వేయాలనుకున్నారో, పూర్తిగా గ్రామ పంచాయతీ ఎన్నికలంటే సింబల్ లేని ఎన్నికలుగా ఉంటుంది, అంటే పార్టీ సింబల్ లేని ఎన్నికలుగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే వాళ్ళు ఎన్నుకోవాలనుకున్నారో, గ్రామానికి అభివృద్ధి చేసే విధంగా ఎవరికి ఓటు వేస్తే వాళ్ళ గ్రామం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావించారో వాళ్ళకే స్పష్టంగా ఓటు వేసి తమ తీర్పును చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా మనం ఒకటే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, 5 ఏళ్ల పాలన చేసేటువంటి సర్పంచ్ ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా, ఆ గ్రామంలో ఉన్నటువంటి యువతకు కావచ్చు, ఒక ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, ఆ గ్రామానికి ఒక రోల్ మోడల్గా నిలిచే విధంగా సర్పంచ్ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆ విధంగానే ఆలోచించి ఓటు వేశారని మనం అనుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం 4-5 గంటల నుంచి ఒక్కొక్క చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచ్లు మొదటగా అక్కడ రిజల్ట్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే రవికాంత్, అంటే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో ఎప్పుడు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? ఉప సర్పంచ్ ఎన్నిక ఏ టైంలో ఉండే అవకాశం ఉంది? మొదటి దశలో మనం చూసాము, రాత్రి 12 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. చివరిగా కొన్ని గ్రామ పంచాయతీల్లోనైతే ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయ్యే వరకు రాత్రి 1 గంట అయినటువంటి సందర్భం కూడా మనకు కనిపించింది. ఇక రెండవ విడతకు వచ్చేటప్పటికి మెజారిటీగా, అంటే మనం గ్రామ పంచాయతీలో ఉండేటువంటి వార్డుల సంఖ్య కూడా గమనించాల్సి ఉంటుంది. 3 వార్డుల నుంచి 14 వార్డుల వరకు, తక్కువలో తక్కువ 3 వార్డులు ఉంటాయి, ఎక్కువలో ఎక్కువగా 14 వార్డులు ఉంటాయి. 14 వార్డులకు సంబంధించినటువంటి ఉండేటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజల్ట్ చాలా ఆలస్యంగా వచ్చింది. ఎందుకంటే ఒకటో వార్డు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాతే రెండవ వార్డు రిజల్ట్ వచ్చిన తర్వాతే మూడో వార్డు, ఈ విధంగా 14 వార్డుల వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి సర్పంచ్ ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఉప సర్పంచ్ని ఎన్నుకోవడం, ఇదంతా పెద్ద ప్రక్రియ కనిపించింది. రెండవ విడతకు వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ఒకేసారి 3 టేబుల్లను ఏర్పాటు చేసి 1, 2, 3 వార్డులకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టారు. ముఖ్యంగా సర్పంచ్ల కోసం పింక్ కలర్ బ్యాలెట్ పత్రం ఉపయోగించారు, వార్డు సభ్యుల కోసం వైట్ కలర్ బ్యాలెట్ పత్రం ఉపయోగించారు. ఈ విధంగా సెగ్రిగేట్ చేశారు. 1 నుంచి 3 వార్డుల వరకు మనం చూసినట్టయితే మొదటగా ఈ అయితే వార్డు సభ్యులకు వేసినటువంటి ఓట్లన్నింటినీ కూడా పక్కన పెట్టారు. ఇక సర్పంచ్ ఎన్నికల కోసం వేసినటువంటి పింక్ కలర్ బ్యాలెట్ పత్రాలన్నింటినీ కూడా పూర్తిగా ఒక డ్రమ్ములో వేసి వాటిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఒకేసారి 3 వార్డులు
పూర్తయ్యే టప్పటికి ఒక వార్డుకు 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టింది. ఆ విధంగా 14 వార్డులు ఉన్నప్పటికీ కూడా ఒక 2 గంటల్లోనూ 3 గంటల్లోనూ రిజల్ట్ వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వెంటనే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి సర్పంచ్లకు వేసినటువంటి బ్యాలెట్ ఓట్లన్నింటినీ కూడా లెక్కింపు ప్రక్రియ చేయడం వల్ల రెండవ విడతలో 9 గంటల వరకే పూర్తి స్థాయిలో రిజల్ట్ అయితే వచ్చింది. ఆ తర్వాత వెంటనే అక్కడే వార్డు సభ్యులందరినీ కూడా ఒక గదిలో ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉంటారో వార్డు సభ్యులుగా గెలిచిన వాళ్ళందరినీ కూడా ఒక రూమ్లో ఉంచుతారు. వాళ్ళందరినీ అభిప్రాయం తీసుకొని వెంటనే ఆ ఎంపిక కూడా ఏదైతే ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి గెలుపును కూడా ఖరారు చేసే పరిస్థితి ఉంటుంది. ఇవాళ కూడా మనం అంచనా వేయొచ్చు 9 గంటల నుంచి 10 గంటల వరకే దాదాపు అన్ని చోట్ల నుంచి కూడా తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.